నమస్తే ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే నేరేడు చెట్టు దగ్గరికి వచ్చిన నేరేడు పండ్ల కోసం. నేరేడు పండ్లు ఎలా టేస్ట్ ఉంటాయో ఒకసారి అయితే మనం అయితే చూద్దాం. ఇదే అనమాట నేరేడు చెట్టు. మనం నేరేడు చెట్టు దగ్గరికి అయితే వచ్చినాము. నేరేడు చెట్టు దగ్గర మంచి పండ్లు అయితే ఉన్నాయన్నమాట. ఇవి పండ్లు కింద పడినటివి ఎలా ఉంటాయి, చెట్లు ఉండేటివి ఎలా ఉంటాయి అనేది మీకైతే చూపిస్తా. కింద అయితే దండిగా పడి ఉన్నాయి, చూడండి, బాగా కనబడుతుంది మీకు. కింద అయితే దండిగా పడి ఉన్నాయి. ఇవన్నీ మనం ఏరుకొని ఉప్పు అయితే వేసి ఊర వేసుకొని తిందాం. మాకు దండిగా అయితే ఉన్నాయి. ఉప్పు అయితే వేసుకొని ఊరేసుకొని ఉప్పు వేసి ఊరేసి తింటే మంచి టేస్టీ కూడా వస్తుంది. మంచివి కింద పడి ఉండేటివి కొన్ని అయితే ఏరుకుందాం. మనం ఎలా ఉందో ఒకసారి తిని టేస్ట్ అయితే చెప్తా. ఇదన్నమాట నేరేడు పండు. చూడండి, ఇవి చిన్న సైజులుగా ఉన్నాయి. ఒకసారి తిని అయితే మీకైతే టేస్ట్ అయితే చూపిస్తా. బ్రహ్మాండంగా ఉంది టేస్ట్ అయితే. ఇవి కింద పడినటివి తింటే మంచి టేస్టీలో ఉంటాయి. ఎందుకంటే కింద పడినప్పుడు కొంచెం అదిరి నలిగి ఉంటాయి. అవి మంచి మెత్తగా బాగా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా చెట్లు కోసినటివి ఎలా ఉంటాయో ఒకసారి తిని చూపిస్తా. చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ కొమ్మ అయితే ఒకటి కిందకైతే రాలేడు, వాటిలో కోసుకుంటాము. ఇక్కడ ఉంది అన్నమాట. ఇదైతే చెట్లుగా ఉండేటివి, ఇప్పుడే కోసినాం. మీకు ఎదురుగా అయితే కోస్తా ఉన్నాను. ఇది ఎట్లా ఉంటుందో తిని టేస్ట్ అయితే చెప్తా. ఇదైతే మెత్తగా లేదు, కొంచెం గట్టిగా అయితే ఉంది, కానీ ఒగురు కూడా ఉంది అనమాట. అదే అనమాట కింద పడిన పండ్లకి, చెట్లో ఉన్న పండ్లకి కొంచెం ఒగురు అయితే ఉంటుంది. అదే కింద పడింది కొంచెం నలిగి ఉంటుంది అనమాట. పైన నుండి కింద పడి అదిరుతుంది. అదిరినప్పుడు అది నలుగుతుంది అనమాట. ఆ నలిగినప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది. బ్రహ్మాండంగా అయితే ఉంది, కానీ కొంచెం ఒగురైతే ఉంది, గట్టిగానే ఉంది చెట్లో ఉండేది. అదే కింద పడింది మంచి నలిగి మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట. అది ఫ్రెండ్స్.